10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పత్రికల్లో ఈ పత్రికల్లో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఒక్కొక్క పత్రిక ఖర్చు అవుతుంది. పత్రికకి 1 కోటి రూపాయల దాకా కూడా ఖర్చు అవుతుంది. సరే, ఆయన ఖర్చు గురించి మాట్లాడారు ప్రజలారా. ఏంటంటే ఇంకా కూడా మాట్లాడున్నాడు, దాని గురించి ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతానికి ఖర్చు గురించి మాట్లాడినాడు. అంటే ఖర్చుల గురించి మాట్లాడాలంటే అయ్యా చంద్రశేఖర్ రెడ్డి నీకు చెప్తాను నేను మరి జగనన్నకు ఉండేటువంటి రంగుల పిచ్చతో, పబ్లిసిటీ పిచ్చతో మనం ఏ విధంగా ప్రభుత్వ స్కూళ్ళ మీద ఎటువంటి రంగులు వేయించినా మళ్ళా హైకోర్టు మెటల్తో కొట్టిన తర్వాత మళ్ళీ వాటిని ఏ విధంగా మరి తొలగించి మామూలు రంగులు వేసినాం, దానికి ఎంత మేర ఖర్చు పెట్టినామో ఒకసారి చెబితే బాగుంటుంది. మరి అదేవిధంగా చూసుకుంటే మరి మన అన్నకుండేటువంటి పబ్లిసిటీ పిచ్చతో మరి బ్యాగుల మీద అన్నబొమ్మే, పుస్తకాల మీద అన్నబొమ్మే, ఎట్నో ఇంకా సాక్షుల మీద తెచ్చే వాసన వచ్చదని వేయలేదు. మరి అదేవిధంగా షూ మీద అన్నబొమ్మే, మరి బెల్టుల మీద అన్నబొమ్మే, టై మీద అన్నబొమ్మే, మరి ఆ స్కూల్కి ఇచ్చేటువంటి ఆ యూనిఫామ్ కూడా ఏ విధంగా ఉన్నది, ఏంది కథ అనేది అందరూ కూడా చూసినారు. మరి అదేవిధంగా చూసుకుంటే చిక్కీల మీద 5 రూపాయలకు ఇచ్చేటువంటి చిక్కీ మీద కూడా మన అన్న బొమ్మ వేసుకున్నారు. అన్న పాలు ఏదైతే పాలు ఇచ్చారో వాటి మీద కూడా అన్న బొమ్మ, కోడిగుడ్ల మీద కూడా అన్న బొమ్మ వేసుకున్నాడు. మరి అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండేటువంటి టాయిలెట్ల మీద కూడా అన్న బొమ్మ వేసుకున్నాడు. మరి వాటికి ఎంత ఖర్చు అయింది, మరి ఆ ఖర్చుని ఎవడమ్మా మొగుడు సొమ్ముతో ఇచ్చినారని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు. దీనికి కూడా మనం వివరణ ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజానికం కూడా హర్షించారు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవడమ్మా మొగుడు సొమ్ముతో ఈ ప్రభుత్వ భవనాలకన్నిటికీ, మరీ ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళకు నువ్వు ఇచ్చేటువంటి బ్యాగులకు, మరి పుస్తకాల మీద మరి అన్న బొమ్మ దేనికి వేయాల్సి వచ్చిందనే దాని మీద ఒకసారి మాట్లాడితే మరి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అదేవిధంగా బెల్టుల మీద, బకిల మీద కూడా మనోడు బొమ్మలు, స్కూళ్ళు ఆ బ్యాగుల మీద అది కూడా మాట్లాడాయా. ప్రభుత్వ స్కూళ్ళలో మరి బ్రహ్మాండంగా విద్యార్థులు వాళ్ళు చదువుకొని వాళ్ళు పరీక్షలు రాసి మరి మంచి మార్కులు వచ్చితే మా రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులకు ఈ విధంగా మంచి మార్కులు వచ్చినాయని పేపర్లో ప్రకటన ఇచ్చితే అది నీకు తప్పు అయింది. మరి మన జగనన్న ఈ విధంగా వేసినట్టు అన్నీ కూడా ఏ విధంగా ఖర్చు అయిందో ఒకసారి చెప్తే బాగుంటుంది. చెప్పునైనా నువ్వు చెప్పుగా.